చంద్రబాబు నాయుడు దీన్ని పొలిటికల్ కోణంలోనే ఇప్పుడు కాకుండా లాంగ్ రన్లో చూశారని నాకు అనిపిస్తుంది. ఆయన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాన్వకేషన్లో పాపులేషన్ డైనమిక్స్ అనేటువంటి సెమినార్లో మాట్లాడుతూ ఆయన ఏమనంటే పాపులేషన్ డైనమిక్స్తో పాటు పాపులేషన్ మేనేజ్మెంట్, జనాభా నిర్వహణ కూడా చాలా ముఖ్యమైన అంశం దేశంలోనా అని ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఉన్న జనాభాను మరో 10 ఏళ్లకు తీసుకుంటే ఏపీలోన 5 కోట్లకు పడిపోవచ్చు, 5 కోట్లకు మించకపోవచ్చు. ఆ తర్వాత కాలంలో 5 కోట్ల కంటే పడిపోతే మాత్రం ఖచ్చితంగా దేశం మొత్తం మీద ఏపీకి నష్టం జరిగే అవకాశం ఉంది అని ఏపీ పాపులేషన్ డైనమిక్స్ తోనే కంపేర్ చేస్తూ మాట్లాడారు రాజకీయంగా. ఆయన ఇంకోటి ఏమన్నారంటే ఆయన ఈవెన్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, తల్లికి వందనం మీరు 5గురిని కన్నా కూడా మేము ఇస్తామని చెప్పారు. ఆయన ఏమంటున్నా అంటే ఇదొక ఉద్యమంలో గతంలో నేనే అన్నా ఏంటి 2 కంటే ఎక్కువ కంటే కనుక స్థానిక సంస్థల్లోన టికెట్ ఇవ్వము అనర్హులని. ఇప్పుడు నేనే చెప్తున్నా బహుశా దానికి బిల్లుగా కూడా తీసుకొస్తున్నాము, 2 కంటే ఎక్కువ కన్నా వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తాను అని. అంటే ఈ కంపల్షన్ అంటే ఒక రకంగా ఆయన అన్నారు అప్పట్లో నేను 2020 అన్నా, 2020 అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక నా విజన్ ఎలా వచ్చిందో ఎలా వర్కౌట్ అవుతుందో మీకు అందరికీ తెలిసింది. ఇప్పుడు నేను 2047 అంటున్నా. 2047లో ఆయన అనేది ఏంటంటే ఇప్పుడున్న పాపులేషన్లో పిల్లలు కనుక పుట్టకపోతే ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా 2047లో ముసలి వాళ్ళలాగా మారిపోతారు. ఆ తర్వాత యూత్ తగ్గిపోయి ముసలి వాళ్ళు పెరిగిపోతే అన్ప్రాడక్ట్ పాపులేషన్ పెరిగిపోతుంది. ప్రొడక్టివిటీ అంటే ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు తగ్గిపోతారు. ఏ దేశానికైనా కూడా ఎర్నింగ్ ఉన్నటువంటి యూత్ అనేది స్ట్రెంత్ ఉంటేనే ఆ దేశం నిలబడుతుంది అని ఆయన చెప్పారు. ప్లస్ ఆయన అయితే ఆయన చెప్పింది ఇలా చూసుకుంటే మరో కోణంలో చూసుకుంటే ఇప్పటికే అవకాశాలు తగ్గిపోయాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఖర్చులు తడిసి మోపెడయ్యాయి, ఒకరిని కంటి పెంచుకోవడమే కష్టమవుతున్నటువంటి సందర్భం. ఓపికలు తగ్గిపోయాయి, భార్యాభర్తలకు ఒకరుంటే చాలు, ఎక్కువ మాకు అక్కర్లేదు అనుకునే 1 or none అనే పరిస్థితికి వచ్చింది. 1 or none. డబుల్ ఇన్కమ్ నో కిడ్, డింక్ సిస్టమ్ అంటున్నారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్. అంటే వాళ్ళు అంటే ఎందుకు కనాలి పూర్వకాలంలో సంతానం అనేది సౌభాగ్యంగా ఉండేది. గంపెడు సంతానం అనేవారు, పెద్ద సంసారం అనేవారు. ఇందాక సార్ అన్నట్టు ప్రతి ఇంట్లో కూడా కనీసం 7గురు 5గురు 10 మంది తక్కువ కాని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 5 కాస్త 3 అయ్యారు. అప్పట్లో అన్నారు 2 లేక 1 అంటే విన్నావా, అంతకు మించి కనడం నీకు మర్యాద అని పాట కూడా పాడారు. అవునా? అలాగే సంతాన లక్ష్మి మన దగ్గర సంపాదన ఒక్కటే కరువురని ఆత్రేయ గారు కూడా రాశారు. సో ఇవన్నీ చేయడం వల్ల ప్లస్ అప్పుడు ఒక ఉద్యమం చేసి కనిపించిన వాళ్ళంతా మా మగవాళ్ళు ఎక్కడ పోతే అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళకు వ్యాసెక్టమీ చేసేసి బలవంతంగా అప్పట్లో పెద్ద దుమారం కూడా జరిగింది. ఎలా పడితే అంటే టార్గెట్ పెట్టేశారు డాక్టర్లకు, మీరు ఇంతమంది ఖచ్చితంగా వ్యాసెక్టమీ చేసి తీరాల్సిందే అని. అంత పెద్ద ఉద్యమం నడిపేసి ప్రజల మైండ్ సెట్ అంతా మార్చేసిన తర్వాత ఒక సుదీర్ఘ కాలం తర్వాత అగైన్ నువ్వు ఫ్లో చేంజ్ చేసుకో, నీ కోర్స్ కరెక్షన్ చేసుకో, అగైన్ మనం పెంచాలి అన్నప్పుడు ఆయన ఆశయం మంచిదై ఉండొచ్చు కానీ ఎవరు ముందుకు రారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అదే చెప్పేది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, అంటే ఈ మాట నేను అనొచ్చో లేదో తెలియదు కానీ మీరు లో ఇన్కమ్ గ్రూప్ లోన చూస్తే ఒకానొక కాలంలో ఇప్పటికీ కూడా అక్కడ 5గురు పిల్లలు పుడితే 5గురు కూడా ఇన్కమ్ జనరేటింగ్ ప్యాటర్న్ లోనే ఉంటారు. ఇంకొకటి అక్కడ 5గురు పుట్టినా ఎంతమంది బ్రతుకుతారో బతికినారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కూలీ నాలి చేసుకునే వాళ్ళ ఇంట్లో కూడా 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 పిల్లలు కూడా క్రమంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చైల్డ్ లేబర్ గాను లేకుంటే కనుక చదువులు మాన్పించేసి డ్రాప్ అవుట్ అయిపోయి వాళ్ళు అదేమి కూలీ పని చేసుకోవడం ఇంకోటి చేసుకోవడం ఇన్కమ్ జనరేట్ అంటే ఏంటి 4 10 కలుపుకుంటే 40,000 అవుతుంది, మనం బతకొచ్చు కదా అనేటువంటి స్టేజ్ ఒకటి ఉండింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయినారు, వాళ్ళకు ఆపర్చునిటీస్ వచ్చాయి, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నారు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరిగిపోయి కాన్షియస్నెస్ పెరిగిపోయిందో అబౌట్ యువర్ ఇన్కమ్, అబౌట్ యువర్ ఎక్స్పెండిచర్, అబౌట్ యువర్ లైఫ్, ఈ థ్రెటన్స్ అన్ని చూసినప్పుడు విరక్తి కలగడం సహజం. ఆ విరక్తితో ఖచ్చితంగా ఇప్పటి జనరేషన్ చూడండి, ఇప్పటి జనరేషన్ ఎవరైనా అడగండి, ఇంతకుముందు పెళ్ళైన వెంటనే విశేషమేం లేదా అనేవారు. ఇప్పుడు దానికి సంబంధించి పెద్ద యాడ్ వచ్చింది, విశేషమేం లేదంటే ఉంది, నేను ఉద్యోగం చేస్తున్నా, సంపాదిస్తున్నా, నేను హాయిగా బతుకుతున్నా, అది విశేషం కాదా అనేటువంటి ఒక యాడ్ వచ్చింది.
అంటే ఏంటి, విశేషం అనే టర్మినాలజీకి ఉన్నటువంటి అర్థాన్ని కూడా మార్చేసుకున్న సమాజాన్ని ఇప్పుడు మేము చూస్తున్నాం. కనాల్సిన అవసరం లేదు, మా ఇష్టం ఉంటే కంఠం లేకుంటే లేదు. పైగా ఇంకోటి ఏంటి, ఏజ్ పెరిగిన తర్వాత అది ఏజ్ ఆఫ్ 30 వరకు కూడా పెళ్ళిళ్ళు కావడం వలన ప్యూబర్టీ స్టేజ్ దాటిపోవడము, ఆ తర్వాత క్యారింగ్ కెపాసిటీస్ తగ్గిపోవడము, ప్రొఫెషనల్ టెన్సెస్ ఎక్కువైపోవడము, వీటన్నిటి కాలంగా అల్టిమేట్గా ఏమైపోయిందంటే కనుక పిల్లలు వద్దు, సంతానం వద్దు, లేకుంటే సంతానం ఇప్పుడు వద్దులే మనకని పోస్ట్ పోన్ చేసుకునే ఒక పరిస్థితి వచ్చింది. అంతకైతే ఒకరికని బంద్ చేసేస్తారు. అయితే లాంగ్ రన్లో తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం గమనించాలి. ఆయన ఏమంటే డ్రాపింగ్ డౌన్ ఇన్ ది పాపులేషన్ డెఫినెట్లీ ఇట్ విల్ అక్కర్ అంటున్నారు. ఆ తగ్గిపోవడం అనేటువంటిది ఇప్పుడు ఇండియాకు ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్, బలహీనత ఏంటంటే పాపులేషన్, పెద్ద బలం ఏంటంటే పాపులేషన్. యంగర్ జనరేషన్ అంతే కదండి, యంగ్ ఇండియా. మీరు అసలు ఎందుకండి ఇంతమంది అమెరికా కావచ్చు, ఇతర కంట్రీలు కావచ్చు, ఎందుకు మన దేశం మీద పడి ఏడుస్తున్నాయి? బికాస్ ఆఫ్ మార్కెట్, వైడ్ మార్కెట్ ఉంది మనకు. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ మన కష్టాలు తీరకపోవడం, అంటే బతుకు సమస్య వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఏమంటారు, మేము బతకడమే కష్టం సార్, ఈ లోకంలో ఇంకొకరిని తీసుకురావాలి, అవసరం ఉందా అంటే ఆ నిర్వేదంలోకి రావడానికి కారణం కూడా మన పాలకులే. దాన్ని మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఈ రోజు యంగ్స్టర్స్ ఇలా ఉన్నారు అంటే అది సామాజిక ఒకరిద్దరితోనే ఇలా ఉంటుంటే ప్రజలు ఇప్పుడు అసలు కొంతమంది పెళ్లే చేసుకోవట్లేదు, 30s లో లేట్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ముగ్గురు నలుగురు కనే పరిస్థితి ఉందా? నైపుణ్యం ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేయాలి. గారు ఇప్పుడు ఇద్దరు కారణమే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయింది. ఒక్కరు అది కూడా ఏంటి, ఏదో చూద్దాం కందాం మరీ లేకపోతే బాగోదు కదా అని కారణమే. కానీ అదే మాకు ఒక సంతానం కావాలి, నాకు ఒక లెగసీ కావాలి. ఇప్పుడు కనాలి, తల్లి అడిగింది అనుకోండి, బిడ్డ కూతురు లేకుంటే అల్లుండు, మీరు కనాలి, కుటుంబం పెరగాలి, ఏమందేమో అంబానీ కుటుంబమా, ఏమిస్తున్నాం వాళ్ళకు, ఎందుకు కనాలి అనేటువంటి ఇదొకటి. ఇంకా దేశం గురించి ఆలోచించి ఇప్పుడు ప్రాంతాల వయసు ఆలోచించినా రే దేశ జనాభా తగ్గిపోతుంది, నేను పిల్లల్ని కనాలి అని ఆలోచించే అసలు ఆ మైండ్ సెట్ రాదండి. ఇప్పుడు కాదు, మరో 50 ఏళ్ళకు కూడా రాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు బ్రిటన్ కంట్రీస్ లో, లండన్ అక్కడంతా కూడా ఏజ్డ్ పర్సన్సే ఎక్కువ రాదర్ దాన్ యంగ్ పీపుల్. అక్కడంతా కూడా వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు, లేకుంటే కనుక ముసలి వాళ్ళు, అక్కడ 70 years కూడా యంగ్ అంటారు. 70 years ఉన్నా కూడా హీజ్ యంగ్ అంటారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న పాపులేషన్ అంతా ముసలి ఉండడం వల్ల. ఇప్పుడు మనకు 16 years యంగ్ అంటున్నాము, మరో 40 ఏళ్ళు పోయిన తర్వాత 70 ఏళ్ళు కూడా మనకు యంగ్ కావచ్చు. అంటే ఉన్న వాళ్ళలో 80 ఏళ్ళ వాళ్ళు 10 మంది ఉంటే 70 వాళ్ళు ముగ్గురు ఉంటే వాళ్ళు యంగ్. ఆ దుస్థితి వస్తుందేమోనని ఆయన అనడంలోనూ ఒక లాజిక్ అయితే ఉందండి. అంటే ఏదో మనం ఇది పైగా ఇంకోటి పొలిటికల్గా ఏమన్నా, ఇంకొకటి జనాభా పెరిగితే రాజకీయ నాయకులు మంచి, ఎందుకు ఓట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. అది ఒక కోణం ఉండొచ్చేమో. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పింది చాలా థాట్ థింకింగ్, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఆయన స్లాట్స్ కూడా చెప్తున్నారు. ఆయన ఎవ్రీ 3 years కు 4 years కు పాపులేషన్ ఎక్కడ దాకా పెరుగుతుంది, ఎక్కడ స్టాప్ అయిపోతుంది, ఎక్కడి నుంచి డౌన్ అయిపోతుంది అని ఆయన స్టాటిస్టికల్ గా చెప్పారు ఆయన. రైట్ అండి. లత గారు, బీహార్ స్టేట్ లో చూసుకుంటే యావరేజ్ గా 3 పిల్లలు ఉంటారు, యూపీ స్టేట్ లో చూసుకుంటే యావరేజ్ గా 2, కానీ ఇక్కడ చూసుకుంటే యావరేజ్ 0 అని చెప్పొచ్చు.